పాత్రలు కూడా చదువుకున్న దానికన్నా వెండి తెర మీద చూస్తుంటే ఆ జోష్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇంకా కిస్టులు కూడా చాలా బాగా రీల్ అవుతాయి. పార్ట్ 2 కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే సాంగ్స్ బాగున్నాయి, ఎలివే షాట్స్ బాగున్నాయి. ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ షో చేసింది అంటే పవన్ కళ్యాణ్ గారే. కానీ ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోతాయి అన్నారు కదా, నిధి అగర్వాల్కి ఇష్టమటికి సూపర్ గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వాచబుల్ మూవీ. సో ఆయన కూడా ఆయన పాత్ర తగ్గట్టుగా మంచి మేనరిజం అనేది ప్రిఫరెన్స్ ఇచ్చారు. బట్ కథాంశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మేనరిజం అనేది పవన్ కళ్యాణ్ గారి ఒక మ్యాన్గా సృష్టించాడు. కొల్లగొట్టాడు భయ్య, కొల్లగొట్టాడు. సూపర్. చాలా బాగుంది సినిమా అన్న. పవన్ కళ్యాణ్ హైలైట్ అన్న. స్క్రీన్ మీద 10-20 మంది ఉన్న పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. స్క్రీన్ ప్రెసెన్స్. పులిని భయపెట్టడం కాదన్న, పులిని ఇట్లా అంటే కూర్చుంటది, ఇట్లా అంటే నుంచి ఉంటది. అది క్లాసిక్ ఉంది ఫిలిం మాత్రం. పే ఆఫ్ అయిపోయింది బ్రో, రికార్డులు సెట్ చేశారు బ్రో. సినిమా పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంచి కంబ్యాక్. ఒక్కటే మాట, ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంచి కంబ్యాక్. సూపర్ క్రేజీ. ఇంటర్వెల్ లో అందరం పోదామా? అసలు మేము కూడా ఉన్నాయి, కెమెరాలు పక్కన పెట్టే వస్తాం.